మీరు ఎట్లా చూస్తారు? మీరు యాజ్ ఏ అల్లు అర్జున్ చూసేందుకు వచ్చారా? అంటే ఈ విషయం మీకు తెలుసుకొని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇంత హడావిడి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక సిస్టమ్ పని సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ కేసు ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత పోలీస్ ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటుంది. దానికి మీరు ఇక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉండొచ్చండి. ఎవరైనా కానీ హీరోలు, పెద్ద హీరోలు ఉంటారు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు తప్పు చేసి యాక్షన్ తీసుకోవద్దని ఏ చట్టంలో ఎక్కడ లేదు కదా. చట్టం తన పని తను చేసుకొని పోతుంటుంది. దాని ప్రకారంగానే పోవాలి, అంతే ఉంటుంది తప్ప. ఇప్పుడు ఆ రోజు సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ రావడానికి మీరు తప్పు పడతారా? ఎట్లా? తప్పే కదండి. నువ్వు ఫ్యాన్ బేస్ ఉన్న హీరోవు, అతి పెద్ద హీరోవు, నువ్వు అంత పొద్దున వచ్చినావంటే నీ సెక్యూరిటీ నువ్వు ముందుగా పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలా వద్దా? థియేటర్ యాజమాన్యం ఇవ్వాలా వద్దా? ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఒకటేసారి అక్కడికి వస్తే ఎవరు అదుపు చేయాలి? ఎవరు అదుపు చేయాలి? లా అండ్ ఆర్డర్. నువ్వు పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చి నువ్వు వాడు భద్రత నేను వస్తున్నా అని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఇంటిమేషన్ లేకుండా వచ్చింది కాబట్టి ఇమీడియట్గా కేసు ఫైల్ చేయరు. ఒక నిండు ప్రాణం బాలైందండి. సినిమా ఏముందండి? సినిమా ఇది కాకపోతే ఇంకోటి తీసుకుంటాం. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. మనకు కనీసము రేణుక అనేటమే చనిపోతే, కనీసం రేవతి అనేటమే చనిపోతే పోయి కనీసం నువ్వు పరామర్శ ఇంటికి పోలేవు. మరి ఇంటికి ఎందుకు పోలే? 25 లక్షలు నువ్వు ప్రకటించిన అయిపోయినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ కుటుంబానికి నువ్వు నిజంగా ఒక భరోసా ఇవ్వాలనుకుంటే ఇంటికి పోయి నువ్వు తెలిపేది ఉండే. ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు జస్ట్ పోలీస్ స్టేషన్కు చట్టపరంగా న్యాయ విచారణ కోసం తీసుకొస్తేనే ఇంతమంది అభిమానులు వచ్చారు. మరి ఆ కుటుంబం ఒక తల్లిని కోల్పోయింది. ఎవరు తీసుకొస్తారు? ఆ పిల్లాడికి తల్లిని దీని వెనుక అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఒక పక్క పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ పడట్లేదని ఒక ప్రచారం కూడా బయట జరిగింది. దాని వెనక లేదండి, అవన్నీ ఉండకపోవచ్చు. జనరల్గా సిస్టమ్ పని సిస్టమ్ చేస్తుంది. పోలీసు ఏం చేయాలో అది చేస్తుంది. ఇంకా రాజకీయాలు, ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, దీనికి ఎందుకు ఒక చిన్న కేసు గురించి అవన్నీ తీర్పడం కరెక్ట్ కాదు కదా.